ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రస్తుత పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపేందుకు వాళ్ళకి సమయం సరిపోవడం లేదు. వారికున్న ఉద్యోగాలు, వారికున్న బాధ్యతల్ని నిర్వహించాలనే ఉద్దేశంతో వారు వాళ్ళ పిల్లలతో గడిపేందుకు సమయాన్ని కేటాయించడం లేదు. దీనివల్ల పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వారు ఎటువంటి ఆలోచనలో విధానాన్ని కలిగి ఉన్నారు, వారు వేటిని ఇష్టపడుతున్నారు అనే అంశాలను గుర్తించలేకపోతున్నారు. దీనివలన చూడండి, ఈ లోకంలో ఎంతమందో మరి చెడ్డ కార్యాల వైపుకు, చెడు వ్యసనాల వైపుకు వారు మరలిపోతూ ఉన్నారు. యవనస్తులే కాదు, చిన్నపిల్లలు కూడా మరి తమ ఆలోచన విధానాల్లో మార్పు జరుగుతూ ఉంది. దీనికి కారణము ఆ యొక్క తల్లిదండ్రులు వాళ్ళతో సమయం గడిపి వాళ్ళతో ఒక స్నేహ సంబంధాన్ని వాళ్ళు ఉంచలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క సమాజంలో మరి ప్రతి పిల్లలు కూడా చెడిపోతూ ఉన్నారు. పిల్లల భవిష్యత్తుని చక్కదిద్దే ఆ యొక్క బాధ్యత తల్లిదండ్రులకే ఉంటుంది. తల్లిదండ్రులుగా మనమే వారిని అర్థం చేసుకోవాలి. శోధనలో పడిపోతున్న వారికి మంచి సలహా ఇచ్చే విధంగా మనం ఉండాలి. శోధనలో పడిపోయిన తర్వాత పిల్లల్ని గద్దించేదానికంటే ముందు నుండే వారితో కొంత సమయాన్ని గడుపుతూ వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్ని మనము కనిపెడుతూ వారికి ఏమి కావాలో వారే మనకి వచ్చి చెప్పుకునే విధంగా అటువంటి స్వేచ్ఛని వారికి అందించగలగాలి. అందుకనే ఈ యొక్క వాక్యం మనకు చెప్తుంది, మీ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలని చెప్తుంది. మరి పిల్లలు తప్పు చేసిన తర్వాత వారిని కోపట్టము కాదు, కానీ ముందు నుంచే వారిని సరైన జీవితాన్ని వాళ్ళకి అందించగలిగితే వాళ్ళు మరి ఆ యొక్క జీవితం నుంచి తొలగిపోరు. కాబట్టి చిన్ననాటి నుంచే దేవుని యొక్క శిక్షలోను దేవుని యొక్క బోధలోను వాళ్ళని పెంచినప్పుడు వారు మరి చెడు పనులు చేయాలన్నా కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా ఎదుగుతున్నారు. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనే వివేచనను వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా తమ సమయాన్ని మరి పిల్లల కోసం కొద్దిగా కేటాయించండి. అదేవిధంగా దేవుని యొక్క భక్తిలోను ప్రేమలోను మరి దేవుని యొక్క వాక్యంలోను వాళ్ళని పెంచి వారు చెడు మార్గాలకి తొలగకుండా వారి యొక్క జీవితాన్ని కాపాడుకునే పునాదులని వేయండి. ఈ రీతిగా పిల్లలతో సమయాన్ని గడిపి పిల్లలకి మంచి జీవితాన్ని అందించగలుగుదామా? ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమమేడ నీ పాదలకు స్తోత్రం తండ్రి. నిజమేనైనా మా పిల్లల్ని తండ్రి దేవుని యొక్క శిక్షలోను బోధలోను మేము పెంచే తల్లిదండ్రులుగా ఉండే కృపను దయచేయండి. అలాగే తండ్రి వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ వారి యొక్క జీవితాన్ని ఒక మంచి పునాదిపై నడిపించే ఒక మంచి తల్లిదండ్రులుగా మేము జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు నాయన ఈ రోజు నుంచి వాళ్ళ పిల్లలతో అటువంటి సమయాన్ని గడిపే కృపని భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.